Good evening. So you might be aware that today's agenda for interaction is what we need to focus now. And ఇప్పుడు ఏం చేయాలి? ప్రతి ఒక్కరు ఒక రెండు బేసిక్ డౌట్స్ ఉన్నాయి. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది కానీ మీరు అనుకున్నారా, ఎక్స్పెక్ట్ చేశారా, లేకపోతే పక్కన పెడితే నౌ ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ఎగ్జామ్ ఈజ్ పోస్ట్పోన్. అండ్ ఇక్కడ చాలా క్యాలిక్యులేషన్స్ వేస్తారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ సెప్టెంబర్ 2 నుంచి 9th వరకు ఉంది. యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ 28th నుంచి స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు అక్టోబర్లో ఉంటుందా, లేకపోతే సెప్టెంబర్ ముందు ఉంటుందా, ఇవంతా మనకి ఇంకొక 1 week లేకపోతే 10 daysలో క్లారిటీ అనేది వస్తుంది. సో వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు డీప్ ఇన్ టు వెన్ ద ఎగ్జామ్ వుడ్ బి అఫీషియల్లీ డిక్లేర్డ్. మీకు వాట్సాప్ గ్రూప్స్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పుడు ఉంటుంది అనేది ఊహాగానాలు మీకు తెలుసు. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్ ఎక్స్పెక్టేషన్స్. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? రిలాక్స్ అవ్వాలా? ఫస్ట్ ఏంటి? రిలాక్స్ అవ్వాలా, రివైజ్ చేయాలా? రిలాక్స్ అవుదామా, రివైజ్ చేద్దామా, లేకపోతే కంప్లీట్ చేద్దామా? ఇంకో డౌట్ ఏంటంటే, ఫస్ట్ కొంతమంది గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు క్వాలిఫై అయిన వాళ్ళు ఫస్ట్ గ్రూప్ 2 రాసేద్దాము, దాని తర్వాత మనకి గ్యాప్ ఉంటుంది, గ్రూప్ 1 కూడా రాద్దాం అనేది ఫస్ట్ అనుకున్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో డౌట్ ఏంటంటే, ఆన్లైన్ స్టూడెంట్స్ కెన్ యూ ప్లీజ్ కమ్ ఇఫ్ ఐఎమ్ ఆడిబుల్ అండ్ విజిబుల్? ఐ అజ్యూమ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. గ్రూప్ 1 కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి క్వశ్చన్ ఆఫ్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేను గ్రూప్ 1 మీద ఫోకస్ చేయాలా, లేకపోతే గ్రూప్ 2 మీద ఫోకస్ చేయాలా? ఎవరైతే గ్రూప్ 2 చదువుతూ ఉన్నారో, ఇప్పుడు ప్రజెంట్ ఫోకస్ చేస్తున్నారో, వాళ్ళు గ్రూప్ 2కే కంటిన్యూ చేయాలా, లేకపోతే గ్రూప్ 1 కూడా చదవాలా అనేది డౌట్ అనేది ఉంటుంది. దట్ ఐ విల్ అడ్రస్. సో ఇప్పుడు ఫస్ట్ ఐ విల్ టేక్ ఇన్ టు ద కన్సిడరేషన్ those aspirants who are only focusing on group 2 మాత్రమే చదువుతున్న ఆస్పిరెంట్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఇప్పుడు ఫస్ట్ మీకు ప్యాటర్న్ తెలిసిందే. మనకి మెయిన్స్లో 2 పేపర్లు ఉన్నాయి, 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 2 పేపర్లు 4 సబ్జెక్ట్స్. సిలబస్ కొంతమందికి అయిపోయిండొచ్చు, కొంతమందికి ఇంకా పేపర్ 2లో కొంత భాగం అవ్వకపోయిండొచ్చు, లేదు 1 or 2 సబ్జెక్ట్స్ ఇంకా పెండింగ్ ఉండొచ్చు, లేదు అంతా అయిపోయి కూడా మార్క్స్ అనేది 70-80లో ఆగిపోతూ ఉండొచ్చు. ఇలాంటి డిఫరెంట్ మైండ్ సెట్స్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్లో ఉన్న వాళ్ళని తీసుకొని ఏం చెప్పబోతున్నాం అనేది ఇక్కడ నేను చెప్పాను. సో జస్ట్ ఫర్ యువర్ కన్వీనియన్స్ వీ హ్యావ్ 4 సబ్జెక్ట్స్. సెక్షన్ ఏ పేపర్ 1 ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, దెన్ పేపర్ 2 మీకు ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ 4 సబ్జెక్ట్స్లో డిఫరెంట్ ప్రోగ్రెస్ ఉండొచ్చు. బేసికల్గా మనం చూసిన అబ్జర్వేషన్ ఏంటంటే, పేపర్ 2లో ఎస్ఎన్పి కానీ ఎకానమీ పేపర్లో కొంతవరకు మీరు పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్. బడ్జెట్ సర్వే జూలైలో రిలీజ్ అవుతుందని ఫస్ట్ వీక్లో అని, లాస్ట్ వీక్లో అని, ఇంకా ఏపీ ఫుల్ బడ్జెట్ ఇంకా రాలేదు. యూనియన్ బడ్జెట్ కూడా మనకి జూలై 23rd అంటున్నారు. ఎకనామిక్ సర్వే రిలీజ్ అవుతుందన్నారు, ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఇవంతా మళ్ళీ కొత్త డేటా వస్తుంది కదా, పాత డేటా చదవాలా అనేది ఎకానమీ పేపర్ కొంతవరకు స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ అనేది. సో మనం కూడా చెప్తూ వచ్చే రిలీజ్ అయిన తర్వాత మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. నా అది చదవాలా, ఎలా చదవాలా అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ఎన్టీ వచ్చిన తర్వాత ఎస్ఎన్టీలో మనం కొన్ని ఒక 400 టాపిక్స్ వరకు రిలీజ్, మీకు అవగాహన ఉంటుంది ఆల్రెడీ. ఎస్ఎన్టీలో ఏమేమి టాపిక్స్ అప్పటి వరకు న్యూస్లో ఉన్న ఆస్పెక్ట్స్ అంటే ఏంటి అనేది చేసి లాస్ట్ 8 months కరెంట్ అఫైర్స్ తీసుకొని బేస్డ్ ఆన్ ద సిలబస్ వీ హ్యావ్ కన్సాలిడేటెడ్ అరౌండ్ 400 టాపిక్స్. ఆ లిస్ట్ కూడా ఇచ్చాము. ఆ లిస్ట్లో మనం ఎలా చదువుకోవాలనేది. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, మనము ఎగ్జామినేషన్ బట్టి అదర్ స్టూడెంట్స్ కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్? సమ్ స్టూడెంట్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ద సౌండ్ ఈస్ డిస్టర్బింగ్. ఐ థింక్ సో. టెక్నికల్ టీమ్, కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్? ఈజ్ దర్ ఎనీ వాయిస్ డిస్టర్బెన్స్? మన టార్గెట్ ఏంటి? గ్రూప్ 2 సర్వీస్ రావాలంటే ఎంత తెచ్చుకోవాలి మనం? 70%. How you are coming to the conclusion 70%? Based on this score only. అప్పుడు మనకి 2018లో 3 పేపర్స్ ఉన్నాయి. 150 into 3 450. 450కి 320. 320 divided by 4, 3%. ఇక్కడ మనకి 70% కంపల్సరీ రావాలి. 70% మీకు వస్తేనే మీరు అనుకుంటున్న సర్వీస్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అనేది పోస్ట్ అనేది వస్తుంది. 800 పోస్టులు ఉన్నాయి, మనకి 250 వచ్చినా వస్తుంది అనే మైండ్ సెట్ అనేది పనికిరాదు.
మీకు ఏదో నాన్ ఎగ్జిక్యూటివ్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ వస్తుంది. మనకి గ్రూప్ 4లో ఉన్న పోస్టులు కొన్ని పోస్టులు ఎత్తుకుని వచ్చి ఇక్కడ కలిపారు. స్టేట్ క్యాడర్లో కొన్ని అంటే కమిషన్ రేటు ఇట్లాంటి కమిషనర్ ఆఫీసెస్లో ఉండే జూనియర్ అసిస్టెంట్స్ నాన్ ఎగ్జిక్యూటివ్లో గ్రూప్ 2 క్యాడర్ కింద పెట్టారు. 70% రావాలి. ఇంకా మీకు చెప్పాలంటే పేపర్ 1లో 75% రావాలి, పేపర్ 2లో 70% టార్గెట్ చేయాలి. ఎంత? మినిమం 110 to 115 is our target out of 150. We have negative mark. సో ఇది మన టార్గెట్ కాబట్టి ఫస్ట్ ఇమీడియట్గా ఏం చేయాలి? సో నోటిఫికేషన్ డేట్, ఫైనల్ ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత మనకి ఆటోమేటిక్గా మీకు స్ట్రాటజీ అనేది మారుస్తారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ వాట్ యూ నీడ్ టు ఫోకస్ నవ్ ఈస్ దట్ మీరు 8 hours చదివినా, 6 hours చదివినా, 10 hours చదివినా, ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ 50% of your time has to be given for revision. Kindly note. మీరు ఎంత చదివారు అనేది కాదు. ఇప్పుడు 4 subjectsలో మనకి మీరు 2 subjects చదవనొచ్చు, 3 చదవనొచ్చు, 4 subjects చదవనొచ్చు. వాట్ ఎవర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ షెడ్యూల్, ఐ మీన్ స్టడీ టైమ్, 50% you need to give it for revision. Revise wisely. రివిజన్ అంటే మళ్ళీ ఇంకోసారి పుస్తకం తీసుకొని చదవడం కాదు. డోంట్ మిస్అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రీడింగ్ అండ్ రివిజన్. చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ కంప్లీట్ చేస్తారు, చదివేటప్పుడు నోట్ మేకింగ్ చేసుకుంటారు, మళ్ళీ రివిజన్ చేయమంటే బుక్ ఒరిజినల్ పుస్తకాన్నో లేకపోతే మీరు నోట్ మేకింగ్ చేసుకున్న పుస్తకాన్నో మళ్ళీ ఇంకోసారి చదువుతుంటారు. అలా చదవడం వల్ల మీకు క్లారిటీ అనేది రాదు. ఎలా రావాలి? మీరు ఇంతవరకు ఏదో ఒక టెస్ట్లు రాసుంటారు, డైలీ టెస్ట్లో, వీకెండ్ టెస్ట్, సెక్షనల్ టెస్ట్లో, ఏదో సివిక్ సెంటర్ పేపర్స్, బయట పేపర్స్, ఎనీ ఇన్స్టిట్యూషన్ ఫర్ దట్ మ్యాటర్, ఏదైతే మీరు పేపర్లో కంప్లీట్ చేస్తున్నారో వాటిని ఒకసారి మళ్ళీ సాల్వ్ చేయాలి. ప్లీజ్ బి సీటెడ్. వాటిని రివిజన్ చేయాలి. క్వశ్చన్ పేపర్స్ని రివిజన్ చేయాలి. క్వశ్చన్ పేపర్ రివిజన్ చేసేటప్పుడు కొన్ని కాన్సెప్ట్స్ మళ్ళీ మీకు క్వశ్చన్ ఆఫ్ డౌట్ వస్తుంది. ఆ కాన్సెప్ట్ ఎక్స్క్లూజివ్గా మళ్ళీ మీరు చదివిన పుస్తకంలోకి వెళ్ళాలి. అంతేగాని పుస్తకం తీసుకొని ఏపీ హిస్టరీ కంప్లీట్ చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు రివిజన్ అంటే మళ్ళీ మీరు చదివిన పుస్తకాన్ని ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్కి చదవడం కాదు. రీడింగ్ ఈజ్ డిఫరెంట్, రివిజన్ ఈజ్ డిఫరెంట్. సో రివిజన్ మీన్స్ మీరు ఇంతవరకు రాసిన టెస్ట్ని మళ్ళీ ఇంకోసారి డీటెయిల్గా క్వశ్చన్ చూసుకోవాలి, స్టేట్మెంట్స్ చూసుకొని సాల్వ్ చేయాలి. ఇట్ మీన్స్ మీరు ఇప్పటి వరకు కంప్లీట్ చేసిన టెస్ట్లో ఏ ప్రశ్న మీద మీకు మళ్ళీ ఇంకో అదే ప్రశ్న ఇస్తే మీకు 100% మార్క్స్ రావాలి. ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కాదు, మెరిట్ ఎగ్జామ్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రివిజన్. ఈజ్ ఇట్ క్లియర్? ఎంత టైం స్పెండ్ చేయాలి? ఎందుకు స్పెండ్ చేయాలి? చదివింది గుర్తుండాలి, చదవంది చదవాలి. ఇప్పటి వరకు మీరు చదివింది గుర్తుండాలి. ఇంకా మీకు ఏదైతే ఇంకా సార్ ఈ సెక్షన్ నేను చదవలేదు, ఈ చాప్టర్ చదవలేదు, ఈ సిలబస్ ఇంకా నేను స్టార్ట్ చేయలేదు, అది రీడింగ్కి మీరు ఇంతవరకు ఫాలో అయిన స్ట్రాటజీనే మీరు ఫాలో అవ్వచ్చు. మీరు పుస్తకం తీసుకుంటారా లేకపోతే ఇంకోటి చేస్తారా, దట్ ఈస్ యువర్ చాయిస్. ఈజ్ ఇట్ క్లియర్? అట్లా కాకుండా మళ్ళీ నేను ఇప్పుడు మనకి 4 subjects ఉన్నాయి, 4 subjectsలో మీరు 2 subjects ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నారు. ఈ స్ట్రాంగ్గా ఉన్న సబ్జెక్ట్స్ని పక్కన పెట్టి ఏదైతే ఇప్పటి వరకు మీరు స్టార్ట్ చేయలేదో, లేకపోతే ఇంకా క్లారిటీ లేదో, కన్ఫ్యూజన్ ఉందో, భయం ఉందో, వాటిని మీద ఇప్పుడు కానీ ఫోకస్ చేస్తున్నారో అనుకోండి, ఇప్పుడు ప్రజెంట్ స్ట్రాంగ్గా ఉన్న సబ్జెక్ట్స్ మళ్ళీ మీరు వీక్ అవుతారు. సో స్ట్రాంగ్ ఉన్న వాటిని మనం సస్టైన్ చేయాలి, వీక్గా ఉన్న సబ్జెక్ట్స్ ఈ రిమైనింగ్ 50% టైం అనేది ఇవ్వాలి. ఇది చేయకపోతే మీకు ఆల్వేస్ మీరు అనుకున్న టార్గెట్ 110, 125 అనేది ఛాలెంజింగ్గా ఉంటుంది. సబ్జెక్ట్ ఏమో కంప్లీట్ అవుతుంది, సిలబస్ ఏమో కంప్లీట్ అయిందని చెప్తుంటారు, కానీ ఎగ్జామ్ పెడితే ఎన్ని మార్కులు వస్తాయి? 70 to 80 వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. దట్ ఈస్ నాట్ అవర్ టార్గెట్. ఐ క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్ వాట్ టు ఫోకస్? ఇది మీరు కంప్లీట్ చేయాలి. ఇదే స్ట్రాటజీని మీరు ఎగ్జామ్ వచ్చేంత వరకు కంప్లీట్ చేయాలి. ఇట్ మీన్ ఈ స్ట్రాటజీ ఎవరికంటే అట్లీస్ట్ ఇప్పుడు 2 సబ్జెక్ట్స్ అయినా, 2 సెక్షన్స్ అయినా కంప్లీట్ చేసిన వాళ్ళకి. సరే ఇప్పుడు స్టార్ట్ చేద్దాము, ఇప్పుడు సెలవు తీసుకుంటాను, వాళ్ళకి ఈ స్ట్రాటజీ కాదు, వాళ్ళకి యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ ఫ్రెషర్ ఓన్. ఫ్రెషర్గా అన్నప్పుడు మళ్ళీ మీరు
రీస్టార్ట్ చేయాల్సిందే. ఎక్కడైతే మొదలు పెట్టబోతున్నారో అక్కడి నుంచి మొదలు పెట్టాలి. సో దిస్ అజెండా ఫర్ టుడేస్ ఇంటరాక్షన్ ఈస్ టు ఇప్పటి వరకు సిన్సియర్గా చదువుకుంటూ వచ్చి ఇప్పటి వరకు సిన్సియర్గా చదువుకుంటూ వచ్చి జూలై ఎగ్జామ్లో మనము ప్రిపేర్ అయ్యి మైండ్ సెట్. సో మీకు కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. ఇప్పుడు సిలబస్ అవ్వని వాళ్ళకి కొద్దిగా రిలీఫ్ ఉంటుంది, సిలబస్ అయిన వాళ్ళకి కొంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. అలానే సిలబస్ అయిన వాళ్ళు మళ్ళీ ఇంకొక తప్పిదం చేయొద్దండి. సిలబస్ అయిపోయింది కదా, మళ్ళీ నేను గ్రూప్ 1 చదువుకొని వస్తాను, మళ్ళీ గ్రూప్ 2 రెండింటిని మిక్స్ చేస్తాను, బ్యాలెన్స్ చేస్తాను అనుకునే వాళ్ళకి మై సజెషన్ నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆస్పిరెంట్ ఎవరంటే గ్రూప్ 2 సిలబస్ మీకు ఇప్పుడు ఆల్రెడీ 100+ స్కోర్ రావాలి. ఏ పేపర్ పెట్టినా ఏ టెస్ట్ పెట్టినా 100 రావాలి. సిలబస్ కంప్లీట్ అవ్వడం ఈజ్ డిఫరెంట్, సిలబస్ కంప్లీషన్ ఈజ్ డిఫరెంట్, అవుట్కమ్ ఈజ్ డిఫరెంట్. There is no guarantee that though I complete the syllabus, getting 100+ is not guaranteed. సో అంటే అదర్ సెట్ ఎవరు గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు క్వాలిఫై అయిన వాళ్ళు ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలంటే వాళ్ళు ఎలా అనుకుంటారంటే గ్రూప్ 1 ఇప్పుడు మెయిన్స్ వస్తుంది కదా, గ్రూప్ 1 మెయిన్స్ వస్తుంది, నేను రెండింటిని బ్యాలెన్స్ చేద్దామని ట్రై చేస్తుంటారు. ముందు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఫస్ట్ గ్రూప్ 2 అయిపోనివ్వండి, గ్రూప్ 2 అయిపోయిన తర్వాత మనకి 60 days టైం ఉంటుంది, గ్రూప్ 1 చదవచ్చు అనేసి ఫస్ట్ అజంప్షన్. Now because of changing dynamics, now the dilemma is that whether can I focus on group 2 or should I focus on group 1. Always Civic Center has been advising the students, don't focus 2 exams at a time. Don't focus 2 exams at a time. MLA seat ki MP seat ki రెండిటికి టార్గెట్ చేశారు అనుకోండి, ఏమవుతుంది, there is no guarantee. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నేను గ్రూప్ 1కి ఫోకస్ చేయొచ్చా ఇప్పుడు అనుకునే వాళ్ళకి క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు సిలబస్ కంప్లీట్ చేసావా, సిలబస్ కంప్లీట్ చేశాను, ఎగ్జామ్కి రెడీగా ఉన్నావా, నేను పేపర్ 1 ఫుల్ లెంత్ టెస్ట్, పేపర్ 2 ఫుల్ లెంత్ టెస్ట్ పెడితే నీకు మినిమం 200 మార్క్స్ రెండింటికి కలిపి వస్తేనే యూ షుడ్ థింక్ అబౌట్ గ్రూప్ 1. అంతే కదా, నీకు సిలబస్ కంప్లీట్ అయ్యే కాన్ఫిడెన్స్ నీకుండి ధైర్యం ఉండి దెన్ యూ షుడ్ ఫోకస్ ఆన్ గ్రూప్ 1. అట్లా కాకుండా ఎగ్జామ్ డేట్స్ పోస్ట్పోన్ అవుతున్నాయి, గ్రూప్ 1 కూడా అవుతుంది అనే అజంప్షన్లో మీరు వెళ్ళకూడదు. లెట్ యూ కంప్లీట్ బికాస్ యూ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ టార్గెటింగ్ గ్రూప్ 2. గ్రూప్ 2 చదువుతున్నావు, గ్రూప్ 2 టార్గెట్ ఏంటి మనకి, ఈచ్ పేపర్లో 110 అంటే 225 మార్క్స్ మనం టార్గెట్ చేసేసి ద వెరీ నెక్స్ట్ డే యూ కెన్ ఫోకస్ ఆన్ గ్రూప్ 1. లేకపోతే ఏమవుతుందంటే గ్రూప్ 1 అవ్వదు, గ్రూప్ 2 అవ్వదు. సో ఈజ్ ఇట్ క్లియర్, దోస్ స్టూడెంట్స్ హు ఆర్ విషింగ్ ఆర్ ప్లానింగ్ ఆర్ ఎయిమింగ్ టు ఫోకస్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 టుగెదర్, వీళ్ళకి చెప్పే సలహా ఏంటంటే మీరు గ్రూప్ 2 ఇన్ని రోజులుగానే చదువుతూ వస్తూ ఉంటే యూ నీడ్ టు కంప్లీట్ ద సిలబస్ మీనింగ్ఫుల్లీ, మీనింగ్ యూ నీడ్ టు స్కోర్ అట్లీస్ట్ 110 ఇన్ ఈచ్ పేపర్, అట్లీస్ట్ 100 ఇన్ ఈచ్ పేపర్, దెన్ ద వెరీ నెక్స్ట్ డే యూ కెన్ prioritize your preparation for and group 1, considering that the same logic, 50% time for group 1, 50% time for your group 2. ఇది చేయకుండా బ్లైండ్గా వెళ్ళదండి, స్ట్రాటజీ లేకుండా మీ యొక్క స్ట్రెంగ్త్ వీక్నెస్ ఇవి తెలుసుకోకుండా ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది కదా అనేసి మీరు ఆ తప్పిదం చేయొద్దండి. బికాస్ వీ హ్యావ్ సీన్ మెనీ ఇన్సిడెంట్స్ వేర్ ద స్టూడెంట్స్ గో విత్ రాంగ్ స్ట్రాటజీ. Very rarely we find the examples of the aspirant clearing both the notifications. Clear? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. So basically today orientation session is to maintain your energy level, sustain your energy, so continue your preparation, don't relax. మళ్ళీ ఇప్పుడు 2 months ఉంటుందా, 3 months ఉంటుందా, 4 months ఉంటుందా అని మీరు కానీ రిలాక్స్ అయ్యారంటే మాత్రం యూ విల్ బి లూసింగ్ ద గ్రౌండ్. ఇప్పుడు రియాక్ట్ అయ్యే వాళ్ళతో మళ్ళీ మనం కాంపిటీషన్ చేయాలి. ఇప్పుడు వరకు ఆన్ అండ్ ఆఫ్గా చదివే వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళకి ఆక్సిజన్ వచ్చినట్లే, వాళ్ళు ఇంకా సీరియస్ అయిపోతారు. మీరు ఇన్ని రోజులు సిన్సియర్గా చదువుతూ వచ్చి మీరు కానీ ఇప్పుడు కానీ రిలాక్స్ అయ్యారంటే కంపల్సరీ యూ విల్ బీ ఇన్ ద డిసడ్వాంటేజ్ సిచ్యువేషన్. Am I clear? So what you are going to do if I am a group 2 aspirant alone? Revision, reading. ఇంకేమైనా డౌట్ ఉందా ఈ స్ట్రాటజీలో? వెరీ సింపుల్. కానీ మీరు రివిజన్ కానీ పక్కన పెట్టారంటే మాత్రం యూ విల్ బీ హ్యావింగ్ లాట్ ఆఫ్ డిసడ్వాంటేజ్ విత్ అదర్స్. సో వాట్ వుడ్ బి యువర్ స్ట్రాటజీ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు
plan for group 1 and group 2 together? Yes, each paper లో మీరు 110 టార్గెట్ చేసి స్కోర్ అయిన తర్వాతనే మీరు యూ షుడ్ థింక్ అబౌట్ గ్రూప్ 1, అంతే కదా. రెండు పడ్డాయి అనేసి రెండింటి మీద మనం ప్రయాణించలేము, ఎందుకంటే టైం ఈజ్ ఏ కన్స్ట్రైంట్ ఫ్యాక్టర్. టైం ఇంకా మీకు బోలెడు ఉందనుకోండి, 4 ఎగ్జామ్స్కైనా ప్రిపేర్ అవ్వచ్చు. సైమిల్టేనియస్గా నోటిఫికేషన్స్ పడినప్పుడు మాత్రం చాలా క్యాలిక్యులేటెడ్గా మీరు స్ట్రాటజీ వేసుకోవాలి. అంతేగాని 2 పడ్డాయి 3 పడ్డాయి, యూపీఎస్సీ కూడా వస్తుంది మధ్యలో. పొరపాటున కొంతమంది యూపీఎస్సీ కూడా క్వాలిఫై అయ్యి, యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి, గ్రూప్ 1 మెయిన్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి, గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వాలిఫై అయినారు అనుకోండి, అప్పుడు 3 రాయడానికి ట్రై చేస్తుంటారు. సార్ 2 గంటలు నేను ఆప్షన్ చదువుతా, 2 గంటలు రైటింగ్ ప్రాక్టీస్ చేస్తా, 2 గంటలు ఆబ్జెక్టివ్ చేస్తా. వాళ్ళకి ఎప్పుడు రియలైజ్ అవుతారంటే అన్ని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది. టర్నింగ్ పాయింట్ అంటాం. వాట్ ఈస్ మెన్ బై టర్నింగ్ పాయింట్? టర్నింగ్ పాయింట్ అంటే యూ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ ద సబ్జెక్ట్స్, కంప్లీట్ అయిపోయి మీకు దాని తర్వాత ఏ ఎగ్జామ్ పెట్టినా కానీ మీ రోల్ నెంబర్ అనేది రిజల్ట్స్లో ఉంటుంది. సో దట్ టర్నింగ్ పాయింట్ ఈస్ దట్ యూ నీడ్ టు స్కోర్ ద డిసైడ్ స్కోర్ ఇన్ ఈచ్ పేపర్, ఈచ్ సెక్షన్. క్లియర్? నోట్ మేకింగ్ చేసుకోవచ్చా చేసుకోకూడదా ఈ టైంలో? గ్రూప్ 2 వాళ్ళు నోట్ మేకింగ్ అనేది చేసుకోవచ్చు. ఏదైతే మీరు కంప్లీట్ చేయలేదో డ్రై ఏరియాస్ ఉంటుందో, ఇప్పుడు మనకి పేపర్ 2లో ఎకానమీ పేపర్ కానీ ఎస్ఎన్టీ పేపర్ కానీ ప్రిసైజ్గా నోట్ మేకింగ్ చేసుకోండి. మీకు టైం కానీ ఉంటే, టైం లేదంటే దాంట్లోనే మీరు చదివిన పుస్తకంలోనే సో నోట్ మేకింగ్ చేసుకున్నా సరిపోతుంది. నోట్ మేకింగ్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే జస్ట్ ఎగ్జామ్ ముందు మీకు క్విక్గా రివిజన్ అవ్వడానికి వీలవుతుంది. క్లియర్? ఆన్లైన్ స్టూడెంట్స్, ఇఫ్ యూర్ హ్యావింగ్ ఎనీ doubts you can ask me. Yeah, first I'll take up the questions from online students. వెంకట్రావు గ్రూప్ 2 ఫ్రెషర్స్కి నేను చెప్పేది ఏంటంటే, మీకు సిలబస్ అవుతుందా లేకపోతే ఈ 4 సబ్జెక్ట్స్ మీద ప్రస్తుతం ఉన్న మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ మీద మీకు డిపెండ్ అవుతుంది. సో గో విత్ రివర్స్. ఇమీడియట్గా ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని అట్లీస్ట్ ఈచ్ సెక్షన్కి 500 క్వశ్చన్స్ అన్నా కానీ మీరు కాన్సెప్ట్స్ త్రూ ద క్వశ్చన్స్ కానీ మీరు ప్రాక్టీస్ అయ్యారంటే మీరు ఇమీడియట్గా కాంపిటీషన్లోకి రావచ్చు. ఫ్రెషర్, మీనింగ్ ఆఫ్ ఫ్రెషర్ ఈస్ దట్, అంటే ఇంతవరకు ఇంకా ఏం చదవలేదు మెయిన్ సబ్జెక్ట్స్, సమ్హౌ యూ క్వాలిఫైడ్ బట్ బికాస్ ఆఫ్ సమ్ డిఫరెంట్ రీజన్స్, పర్సనల్ రీజన్స్ కావచ్చు, మీ యొక్క జాబ్ రీజన్స్ వల్ల మీరు ఇంతవరకు సరిగా ప్రిపరేషన్ అవ్వలేదంటే మై ఈస్ దట్, సో ట్రై టు గెట్ ద క్వశ్చన్ పేపర్స్ తీసుకొని క్వశ్చన్స్ పేపర్లో ఉన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని రివిజన్ చేసుకొని ఇమీడియట్గా కాంపిటీషన్స్లోకి వచ్చేసి నెక్స్ట్ టైం ఉన్న అవైలబుల్ టైంతో మీరు కంప్లీట్ చేయని సిలబస్ని మీరు స్టడీ చేసుకోవాలి. నెక్స్ట్, లాస్ట్ టైంలో మనం రాసిన టెస్ట్ సిరీస్ చాలా లేక షార్ట్ నోట్స్ చాలా సార్. ఓకే శివ గౌడ్, లాస్ట్ టైంలో మనం రాసిన టెస్ట్ సిరీస్ చాలా లేక షార్ట్ నోట్స్ చాలా. మీ యొక్క షార్ట్ నోట్స్ డెఫినేషన్ ఏంటంటే, షార్ట్ నోట్స్ సరిపోతుందా లేకపోతే టెస్ట్ సిరీస్ సరిపోతుందా అని క్వశ్చన్ వచ్చినప్పుడు మీ యొక్క షార్ట్ నోట్స్ నుంచి కానీ మీరు ఏ ఇన్స్టిట్యూషన్ పెట్టే టెస్ట్ సిరీస్ కానీ మీరు 100+ కానీ స్కోర్ చేయగలుగుతున్నారంటే మీ షార్ట్ నోట్స్ అనేది రెలవెంట్. అంతే కదా? నేను ఒక పుస్తకం చదువుతున్నాను లేకపోతే నేనే ఒక నోట్స్ తయారు చేసుకున్నాను అనుకోండి, ఆ నోట్స్ రెలవెంటా, షార్ట్ నోట్స్ రెలవెంటా, టెస్ట్ సిరీస్ రెలవెంటా అనేది మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకున్నప్పుడు కంపల్సరీ మీ యొక్క టెస్ట్ పేపర్స్ తీసుకొని సాల్వ్ చేసినప్పుడు కానీ మీరు కానీ 100+ కానీ స్కోర్ చేయగలుగుతున్నారంటే మీరు షార్ట్ నోట్స్ మీదనే రిలై అవ్వచ్చు. లేదంటే మాత్రం టెస్ట్ సిరీస్ అనేది రిలై అవ్వాలి. సో Miss Siri will be giving the revised schedule. సో వన్స్ ది క్లారిటీ ఆఫ్ ద షెడ్యూల్ ఈస్ అనౌన్స్డ్. ఓకేనా? అందుకోసమే మనం ఇప్పుడు ఈ గ్యాప్ కూడా సెషన్ పెట్టడానికి కారణం కూడా మళ్ళీ మీరు రిలాక్స్ అవుతారేమనే ఒక కన్సర్న్తోనే రివిజన్ని స్ట్రెస్ చేయాలి కాబట్టి మీకు ఈ సెషన్ పెట్టడం జరిగింది. అంతేగాని ఇమీడియట్గా నోటిఫికేషన్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది అనేది ఇంకో టెస్ట్ సిరీస్ ఉండదు. సో షెడ్యూల్ డేట్ వచ్చిన తర్వాతనే మీకు నెక్స్ట్ ఏంటి అనేది
Please provide your personal contact. So Mr. Kik, you can approach our number, I mean institution number 7013419. మీరు దీనికి వాట్సాప్ చేసినా నాకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అని అవుతుంది. ఇప్పుడు టెస్ట్ సిరీస్ మళ్ళీ రాయాలా అని అడుగుతున్నారు. రాసిన టెస్ట్లు రివిజన్ చేయండి. అంటే ఇప్పుడు వరకు మనం పెట్టిన 120 డేస్ ప్లాను, 100 డేస్ ప్లాను, మీకు క్వశ్చన్స్ చాలా ఎన్ని ఉంటాయి. ఆ క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్ పేపర్ తీసి ఇచ్చినా కానీ మీకు 100% స్కోర్ చేసే విధంగా మీరు రివిజన్ చేయాలి. సో ఫోకస్ ఆన్ రివిజన్ ఆఫ్ ఆల్రెడీ కంప్లీటెడ్ టెస్ట్ సిరీస్, దెన్ ఓన్లీ యూ కెన్ థింక్ అబౌట్ నెక్స్ట్ టెస్ట్ సిరీస్. సో సూర్యతేజ్ ఇన్ ద ఓపెనింగ్ రిమార్క్స్ ఐ మెన్షన్ దట్ ఎప్పుడు ఉండొచ్చు అనేది మనకి ఇంకొక 1 వీక్లో క్లారిటీ వస్తుంది. సో డోంట్ గో ఇన్ అజంప్షన్ ఎక్స్పెక్టేషన్స్. ఎక్స్ట్రా టెస్ట్లు యాజ్ పర్ ద బడ్జెట్ టు సర్వే అనేది సజెషన్ వచ్చింది. సో ఇట్ ఈస్ పాస్డ్ ఆన్ టు ది అడ్మినిస్ట్రేషన్ టీమ్. సో మోస్ట్లీ సమ్ పాజిటివ్ రెస్పాన్స్ వుడ్ బి ఎక్స్పెక్టెడ్ ఫర్ కరెంట్ అఫైర్స్ కానీ మనకి ఈ ఎక్స్టెండెడ్ టెస్ట్లు కానీ. సో సోషియా యాజ్ ఐ మెన్షన్ దట్ మీరు 8 hours చదువుతున్నా, 6 hours చదువుతున్నా, 10 hours చదువుతున్నా, 50% యూ గివ్ ఇట్ ఫర్ రివిజన్, 50% ఆఫ్ యూర్ గివ్ ఇట్ ఫర్ రీడింగ్. దాంట్లో ఎన్ని సబ్జెక్ట్స్ చదవాలనేది సో యూ కెన్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ ఓన్లీ. మీరు ఈజీగా సాచురేట్ అవుతున్నారు అనుకుంటే ఈజీగా ఈ సబ్జెక్ట్ చదివి నేను నాకు సాచురేట్ అవుతున్నాను, ఆ సాచురేషన్ పాయింట్ తీసుకుని సబ్జెక్ట్ మార్చాలి. కొంతమందికి 4 hours చదివినా సాచురేషన్ రాదు, 8 hours చదివినా సాచురేషన్ రాదు, కొంతమందికి 2 hours చదివినా సాచురేషన్ అవుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ది సాచురేషన్ లెవెల్ ఆఫ్ యూ. ఓకే, యూ కెన్ రిలై ఆన్ అట్లీస్ట్ 2 subjects, నాట్ మోర్ దెన్ 2 subjects. అంతేగాని 4 subjects చదివి 3 పేజీలు చదివిన తర్వాత మళ్ళీ ఇంకో సబ్జెక్ట్కి వెళ్ళి చాలా క్లమ్సీ అవుతుంది అప్పుడు. సో గెలాక్సీ ట్యాబ్, యాజ్ ఐ మెన్షన్ దట్ లెట్ ఏపీపీఎస్సీ విల్ రిలీజ్ ది అఫీషియల్ డేట్ ఆఫ్ ఎగ్జామ్, దెన్ వీ కెన్ ప్లాన్ ఆఫ్ ఎనీ ప్లాన్ ఫర్. సో మిస్టర్ సంతోష్, 1 time ఆల్ సబ్జెక్ట్స్ కవర్, బట్ టెక్స్ట్లో లో స్కోర్ అవుతుంది. ఇదే నేను స్టార్టింగ్ నుంచి చెప్తూ ఉన్నాను. మీరు చాలామంది స్టూడెంట్స్ సిలబస్ కంప్లీట్ చేయడం కోసం ప్రయారిటీ చేస్తుంటారు. సిలబస్ కంప్లీట్ అయినా కానీ మనకి రివిజన్ చేయకపోతే టెస్ట్లో లో స్కోరే వస్తుంది. లేదు చదివేటప్పుడు ఏమి ఫోకస్ చేస్తారు, ఎలా అడుగుతారు అనేది మీకు అవగాహన లేకపోతే చదివినా కానీ మనకి స్కోర్ అనేది రాదు. అందుకోసమే రిపీటెడ్గా వీ హ్యావ్ బీన్ రిపీటెడ్లీ టెల్లింగ్ టు రిఫర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అది యూపీఎస్సీ క్వశ్చన్స్ కావచ్చు, గ్రూప్ 4 క్వశ్చన్స్ అయినా కావచ్చు, ఎనీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు యువర్ సబ్జెక్ట్ కెన్ బి టేకెన్ ఇన్ టు ద కన్సిడరేషన్ బిఫోర్ రీడింగ్ ఎనీ సబ్జెక్ట్. అది చేయకుండా మీరు రేస్ టు కంప్లీషన్ సిలబస్ వెళ్తుంది. ఒక సైకలాజికల్ మైండ్ సెట్ ఉంటుంది, లెట్ మీ కంప్లీట్ ద బుక్, లెట్ మీ కంప్లీట్ అనదర్ బుక్ వితౌట్ నోయింగ్ హౌ ద క్వశ్చన్స్ కెన్ బి ఎక్స్పెక్టెడ్. దానివల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. వెరీ రేర్లీ వీ కెన్ సీ ద స్టూడెంట్ సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడకుండా పుస్తకాలు చదివి డైరెక్ట్గా స్కోర్ వచ్చిన ఆస్పిరెంట్ని మనం చాలా తక్కువ పర్సంటేజ్ చూడొచ్చు. మీరు అది చేయకుండా స్కిప్ చేస్తున్నారు. సో ఇప్పుడైనా మీకు ఒక ఆపర్చునిటీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిఫర్ చేయండి, దాని తర్వాతనే పుస్తకం చదవండి, దాని తర్వాత మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి, దాని తర్వాతనే టెస్ట్లు రాయండి. వాట్ ఈస్ ద ప్రొసీజర్? ద రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ ఈస్ మెయిన్లీ బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే old question papers plus newspaper is equal to new paper. Old paper plus newspaper is equal to upcoming question paper. అంతే, ఇంకేం లేదు. ఈ లాజిక్ తెలుసుకొని మీరు అప్రోచ్ అవ్వాలి. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటుంది. సో సేమ్ క్వశ్చన్ యూఆర్ రిపీటింగ్. సూర్యతేజ్, నేను 2 months లీవ్ పెట్టి ప్రిపేర్ అయ్యా, ఇప్పుడు ఏమో పోస్ట్పోన్ చేశారు బట్ డేట్ ఇవ్వలేదు. జాయిన్ అయ్యి ప్రిపేర్ అవ్వచ్చా అంటారా, లేక లీవ్ ఎక్స్టెండ్ చేసి ప్రిపేర్ అవ్వడం బెస్టా? సో సూర్యతేజ్, దిస్ క్వశ్చన్ ఈస్
relevant those who are working in government department or ప్రైవేట్ సెక్టర్. మళ్ళీ మనం జాయిన్ అవ్వాలా అనే క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు మీకు ఎంతవరకు ప్రిపరేషన్ అయిందనే తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు అట్లీస్ట్ 100+ వస్తున్నాయంటే మీరు జాయిన్ అయ్యి ప్రిపరేషన్ బ్యాలెన్స్ చేయొచ్చు. ఇంకా మీకు 70-80 వస్తుంటే మాత్రం యూ నీడ్ టు థింక్ అబౌట్ రీజాయినింగ్. క్లియర్? మీకు ఆల్రెడీ 100+ వస్తున్నారంటే మీరు కాంపిటేటివ్ జోన్లో ఉన్నట్లే, కొంతవరకు మనము సేఫ్ జోన్లో ఉన్నట్లే. ఇంకా మీకు 60-70 వస్తున్నాయంటే మాత్రం ప్రిపరేషన్ అనేది యావరేజ్గా ఉన్నట్లు, మీకు టైం అనేది ఇంకా రిక్వైర్డ్ టైం అనేది మీకు కావాల్సింది వస్తుంది. మళ్ళీ జాబ్ కానీ రీజాయిన్ అయినారంటే మీకు మళ్ళీ అక్కడ టైం సరిపోలేదు. సో నాన్ అవైలబిలిటీ ఆఫ్ టైం కెన్ బి బ్లేమ్డ్ ఫర్ యువర్ ఫెయిల్యూర్. అంతే కదా? జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? సార్ నాకు టైం సరిపోవట్లేదు, రివిజన్ అవ్వట్లేదు, రివైజ్ చేయట్లేకపోతున్నాను అని చెప్తారు. So the simple sutra is that if you could able to score 100 now in each paper, each subject, then you can rejoin and balance your preparation. If not, you need to extend by any means. So freshers ki schedule date వచ్చిన తర్వాతనే రీస్టార్ట్ అవుతుంది ఏదైనా. సో అన్విష సార్ డేలో ఒక టైమింగ్స్ అలా సెట్ చేసుకోవాలి సార్, లైక్ 2 subjects ఆర్ ఆల్ 4. సో నేను చెప్పింది ఇంతకుముందుగా ఆన్సరే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో మనకునేది 4 subjects. 4 subjectsలో మీరు ఆల్రెడీ చదువుతున్నారంటే 50% రివిజన్కి ఇవ్వాలి, 50% రీడింగ్కి ఇవ్వాలి. అది 2 subjects 3 subjects అనేది మీ యొక్క సాచురేషన్ లెవెల్ బట్టే ఉంటుంది. ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు ఫోకస్ ఆన్ 2 subjects. మనకి 2 subjects అనేది మనకి 3 hours 4 hours చదవచ్చు ఒక సబ్జెక్ట్. సో మీరు సాచురేట్ అయిన తర్వాత క్వశ్చన్ పేపర్స్ చదవండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిఫర్ చేయండి, దెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ సబ్జెక్ట్. అంతేగాని 1 hour ఒక సబ్జెక్ట్, కొంతమంది చాలా అఫర్జెడ్గా చదువుతుంటారు. 1 hour ఒక సబ్జెక్ట్ చదివి అది ఎక్కలేదు అనుకోండి, యూట్యూబ్ చూసి మళ్ళీ రావడానికి 2 hours పట్టి మళ్ళీ న్యూస్ పేపర్ తీస్తారు. న్యూస్ పేపర్ చదివేసిన తర్వాత మళ్ళీ యూట్యూబ్కి వెళ్తారు, దాంట్లో పొలిటికల్ న్యూస్ స్క్రోల్ చేస్తారు, మళ్ళీ వచ్చే లోపల రోజు అయిపోతుంది. ఆ లూప్లో కానీ ఉంటే బీ కేర్ఫుల్ దట్ యు ఆర్ ఇన్ అ డేంజరస్ సిచ్యువేషన్. యూ నీడ్ టు లుక్ ఫర్ అనదర్ నోటిఫికేషన్. ఎవరైతే ఫోన్కి అడిక్ట్ అయి ఉంటారో, యూట్యూబ్కి అడిక్ట్ అయి ఉంటారో, సో వాళ్ళు మాత్రం కంపల్సరీ రెగ్యులేషన్ చేసుకోవాలి. ఫోన్ మాత్రం పక్కన పెట్టుకోకూడదు, ఫోన్ రూమ్లోనే వదిలేయాలి. నేను కొన్నిసార్లు క్లాస్కి వచ్చేటప్పుడు ఫోన్ పెట్టుకొని వచ్చేవాడిని, ఎవరో ఒకరు ఫోన్ చేస్తుంటారు, అది వైబ్రేట్ అవుతుంది, అది అర్జెంట్ ఏమో అని నాకు మైండ్ సెట్. ఏమైపోదో ఒక 1/2 hour అనేది ఫోన్ వదిలేసి వచ్చేస్తుంది, అంతే కదా? అది కొన్ని రోజులు అలవాటు అవ్వాలి. కొన్ని రోజులు అలవాటుగానే అయితే మాత్రం మీరు మీ యొక్క చిన్న డిస్ట్రాక్షన్స్ అనేది మీరు రెగ్యులేట్ చేసుకోవచ్చు. 8 hours, ఇట్ మీన్స్ 1/3 ఎఫిషియన్సీ ఓన్లీ. మనకి 24 hours మనం 8 hours ఎఫిషియెంట్గా చదువుతున్నాము. ఇట్ మీన్స్ అవర్ బాడీ ఈజ్ నౌ 1/3 ఓన్లీ, మైండ్ అండ్ బ్రెయిన్. సో ఇఫ్ యూఆర్ గెటింగ్ 80 to 90 marks, మోస్ట్లీ మీకు నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటుంది. మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అవుతుంది, కానీ మీ యొక్క రివిజన్ అనేది ఇంకా ప్రాపర్గా అయ్యకపోవచ్చు. సో నథింగ్ టు వరీ. సో వన్స్ అగైన్ రివైజ్ ఆల్ ద క్వశ్చన్ పేపర్స్. అంటే మీకు బిట్వీన్ ద లైన్స్ ఉంటుంది, ఓవర్ సైట్ ఎర్రర్స్ ఎక్కువ ఉంటుంది. ఆ ఓవర్ సైట్ ఎర్రర్స్ రివిజన్ కానీ మీరు చేసుకోగలిగితే, అంటే సబ్జెక్ట్ అనేది మీకు తెలుసు. ఇఫ్ యూఆర్ స్కోరింగ్ 80 to 90, మీనింగ్ యూ హ్యావ్ డన్ రివిజన్ 1 time, బట్ యు ఆర్ హ్యావింగ్ సమ్ ఓవర్ సైట్ ఎర్రర్స్. ఇది కదా ఆన్సర్ అని కీ చూసుకున్న తర్వాత అర్థమవుతుంది. అంటే మనం ఇది ఒకటి చెప్తుంటాం, స్నిఫర్ డాగ్ లాగా క్వశ్చన్ పేపర్ చదవాలంటారు. చూసారా, స్నిఫర్ డాగ్ ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు మనకేం చేస్తారు? సో అక్కడ దొరికిన ఆనవాళ్ళని తీసుకుని దానికి మనం పెట్టినప్పుడు అదేం చేస్తుంది, ఈవెన్ 2 kilometers దగ్గర ఉన్నా కానీ క్రైమ్ సీన్కి పరిగెత్త వెళ్తుంది. అంత కాన్సన్ట్రేషన్ ఉంటేనే మీకు 100+ అనేది అవుతుంది. ఇట్స్ మెయిన్లీ బికాజ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అండ్ రివిజన్ ఇష్యూ, నాట్ బికాజ్ ఆఫ్ యువర్ కాంపిటెన్సీ. సో అశోక్, మీరు ఇప్పటివరకు జరిగిన క్వశ్చన్ పేపర్స్ కేర్ఫుల్గా చూడండి, పాత ప్రశ్నలు చూడండి, అప్పుడు మీకు స్కోర్ అనేది 100 ఈజీగా దాటుతుంది. సో ఇక్కడ 2 సబ్జెక్ట్స్ ఫోకస్ చేసి 2 సబ్జెక్ట్స్ యావరేజ్గా చదువుతాము, అలాంటి స్ట్రాటజీ ఇక్కడ చాలా రిస్కీ అండి. ఎందుకంటే ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కాదు, మెరిట్ ఎగ్జామ్. సో మీరు ఒకవేళ ఏపీ హిస్టరీ లేకపోతే పాలిటీ స్ట్రాంగ్గా చదివినా,
మీ మొత్తం టైం అక్కడే పెట్టి ఎస్ఎన్టీ అండ్ ఎకానమీ పైన చూసుకుని వెళ్ళినా దెర్ ఇస్ నో గ్యారంటీ. సమ్ టైమ్స్ దే మే గివ్ డీప్ ఆర్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. మేబీ డిఫికల్టీ లెవెల్స్ పేపర్ 1లో ఎక్కువ రావచ్చు, ఈజీ పేపర్ 2లో రావచ్చు. సో గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ఆల్ ద 4 సబ్జెక్ట్స్, దెన్ ఓన్లీ ద ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ది సర్వీస్ ఈస్ మోర్. సో ఇంతవరకు టెస్ట్లో తీసుకున్న వాళ్ళకి మాత్రం నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, పాత ప్రశ్నలు మాత్రం ఒకసారి కంపల్సరీ ప్రాక్టీస్ చేస్తున్నారు. పాత ప్రశ్నలు ఒకసారి ప్రాక్టీస్ చేసి ఒక్కసారైనా మీరు మెటీరియల్ ఏదైనా ఒక మెటీరియల్ చదువుంటేనే టెస్ట్ సిరీస్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ అవుతుంది. అట్లా కాకుండా డైరెక్ట్గా ఒకసారి బుక్ చదివేసి వచ్చి టెస్టులు రాసినా మీకు 60-70లో పడిపోతారు. ఎవరైతే 60-70 80 లోపల వస్తున్నారో వాళ్ళంతా పుస్తకాలు చదివి డైరెక్ట్గా వచ్చి టెస్టులు రాసేవాళ్ళు. సో ఈ టైంలో పాత ప్రశ్నలు రివిజన్ చేయండి, జరిగిన టెస్టులు రివిజన్ చేయండి. అప్పుడు మీ యొక్క స్కోరు మినిమం 20 నుంచి 30 మార్క్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంతేగాని మళ్ళీ పుస్తకాలు పట్టుకొని చదివితే మళ్ళీ కొత్త బుక్లు వస్తాయి. ఇప్పుడు ఈ గ్యాప్లో మీకు కొత్త పుస్తకాలు వస్తాయి, మంచి మంచి కలర్లు వస్తాయి. ఇట్లాంటి వాటికి టెంప్టేషన్ అయ్యి వాటిని కొనొద్దండి. మీరు ఇప్పటివరకు చదివింది రివిజన్ చేయండి. ఎందుకంటే వీ నో సో హౌ ద మార్కెట్ విల్ రియాక్ట్. సో ఉన్న పుస్తకాన్ని మళ్ళీ కవర్ పేజ్ మార్చేసి లేటెస్ట్ అప్డేటెడ్, ఫ్రెష్ అప్డేటెడ్, టాప్ 100, టాప్ 1000 అవి దీంట్లో చదివితే షూర్ షాట్, సో 125 గ్యారంటీ, నేనే దానికి గ్యారంటీ అని రాస్తుంటారు. అట్లాంటి వాటి మీద కవర్ పేజెస్ మీద జడ్జ్ చేసి వెళ్ళొద్దండి. ఇప్పటి వరకు మీరు ఏదైతే చదివారో దాని మీద 100% క్లారిటీ వస్తేనే మీకు అవుట్కమ్ అనేది ఉంటుంది. సో సక్సెస్ కావడానికి వెరీ సింపుల్ ఈస్ దట్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అండ్ యువర్ మెటీరియల్. సో ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ టైమ్ అగైన్ రివైజ్. వీటిని కలిపి మనం టెస్ట్ పేపర్లు తయారు చేస్తాం. మీరు చూసినట్లయితే సివిక్ సెంటర్లో వచ్చే క్వశ్చన్ పేపర్లో కంప్లీట్గా ఈ 2 లాజిక్కే వెళ్తుంది. సో రిఫరెన్స్ బుక్స్ నుంచి, ఓల్డ్ క్వశ్చన్ పేపర్ నుంచి కరెంట్ అఫైర్స్ని కలిపే సివిక్ సెంటర్ పేపర్లు అనేది రెడీ అవుతుంది. చెప్పాను కదండి నవీన్, మీరు ఏదైతే ఇంకా కొంత స్టాటిక్ పార్ట్ చదవలేదో ఈ టైంలో మీరు అది కంప్లీట్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో ఏదైతే సబ్జెక్ట్స్ ఇంతవరకు చదవలేదో, సో ట్రై టు గివ్ 50% ఆఫ్ యువర్ టైమ్ ద సిలబస్ విచ్ యూ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ అండ్ రిమైనింగ్ 50% ఫర్ యువర్ రివిజన్. అదే మీకు రిపీటెడ్గా చెప్తున్నాను, వేరే షార్ట్ కట్ అనేది ఏమి ఉండదు ఇక్కడ. So Samsung we have already decoded and we have given more than 400 of SNT. So Anita, mock test weekly better, daily weekly better అనే క్వశ్చన్ కంటే కూడా మీరు రాసిన ప్రశ్నలు రివిజన్ చేస్తే చాలు, దాంట్లో ఎంత అవుట్కమ్ వస్తుంది. నాకు టైం అనుకోండి, నేను డైలీ రాసుకుంటాను, వీక్లీ రాసుకుంటాను. లేదు నాకు టైం లేదు రావడానికి, లేదు ఐ కెన్ మేనేజ్, టెస్ట్ రాయకుండా కూడా నేను సో బై వీక్లీ రాసినాక నేను మేనేజ్ టెస్ట్ల పేపర్లు. ఎందుకంటే చదివింది ఎంతవరకు మీకు అప్లికేషన్ చేస్తున్నారనేది తెలుసుకోవడం కోసమే టెస్ట్లు. అది డైలీ రాసినా వీక్లీ రాసినా పర్పస్ ఆఫ్ టెస్ట్ సిరీస్ ఇస్ సేమ్. మీరు చదివింది ఎంతవరకు మీకు అర్థమైంది, ఎంతవరకు మీరు అప్లై చేయగలుగుతున్నారు అని మీ యొక్క సెల్ఫ్ జస్టిఫికేషన్కి మాత్రమే టెస్ట్ సిరీస్. అది డైలీనా వీక్లీ అనేది మీకు పెద్ద తేడా ఏముండదు. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ అవైలబిలిటీ ఆఫ్ టైం. సో ఏదైతే మిస్టేక్స్ మీరు చెప్తున్నారో వీ హ్యావ్ ఆల్రెడీ గివెన్ ద సిస్టమ్. సో టికెట్ రెజల్యూషన్ సిస్టమ్ అనేది మీరు ఇమీడియట్గా ఎగ్జామ్ రాసిన వెంటనే మీకు చైర్ వెనకాల ఉంటుంది, మీకు ఇచ్చిన అప్డేటెడ్ కూడా. సో కీ మిస్ మ్యాచ్ అనేది 1 or 2 మాత్రమే ఉంటుంది, అది కూడా మీకు అప్డేటెడ్ కీ ఇస్తున్నారు. చాలా మిస్టేక్స్ అనేది ఐ డోంట్ అగ్రీ బికాస్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ది సిస్టమ్. సో డేట్స్ రిలీజ్ చేస్తారు, ఓకేనా? Yeah, offline students, other than these questions, do you have any? ఈ లూజ్ స్టాక్లోకి మీరు మాత్రం వెళ్ళొద్దండి, గెస్ చేయొద్దండి, మళ్ళీ దానికి టైం వేస్ట్ చేయొద్దండి, ఓకేనా? సో ఎప్పుడు ఉంటుంది ఈ లాజిక్లు అంతా వేస్తుంటారు. యూపీఎస్సీ ఎగ్జాము మధ్యలో ఇంకొక ఎగ్జామ్, ఇంకొక ఎగ్జామ్, ఎగ్జామ్సే ఉంటుంది మనకి, ఎగ్జామ్సే ఉంటుంది. కాబట్టి మీరు ఈ గెస్ వర్క్ వద్దండి.
మీకున్న టైంని ఎఫిషియెంట్గా చదువుకోండి. చెప్పండి. అవునండి. మ్మ్. మ్మ్. నేను ఇదే ప్రశ్న మీకు చెప్పాను. ఇది ఎలా చేయాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్ ఉన్న ఏ ఎగ్జామ్కైనా సో ప్రాబబుల్ థియరీ అప్లై చేయాలి. సో ఈ ప్రాబబుల్ థియరీ జనరల్గా మనం ఎప్పుడు చెప్తామంటే ఎగ్జామ్ ముందు నేర్పిస్తాం. మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు రైట్ టైం టు డిస్కస్. సో గివ్ మీ 5 minutes టైం, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్. సో జనరల్గా స్టూడెంట్ ఏం చేస్తుంటాడంటే క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ స్టార్ట్ అయింది అనుకోండి, అజూమ్ దట్ ఎగ్జామ్ అనేది 10కి స్టార్ట్ అయిందంటే ఇమీడియట్గా క్వశ్చన్ పేపర్ తీసుకుంటాడు. అంటే ఫస్ట్ సెట్ క్వశ్చన్ పేపర్ తీసుకొని ఫస్ట్ క్వశ్చన్ చదువుతాడు, ఆన్సర్ పెడతాడు, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాడు. అజూమ్ దట్ ఈ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు అనుకోండి, ఏ అనేది పెట్టుకుంటాడు. క్వశ్చన్ నెంబర్ 2కి వెళ్ళిన తర్వాత అతను చదివిన తర్వాత ఏబిసిడిలో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేస్తాడు. విల్ బి కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ ఏ అండ్ బి. ఇక్కడ మళ్ళీ ఆలోచిస్తాడు, బీనా ఏనా ఆలోచించి ఒక 1 minute టైం వేస్ట్ చేస్తాడు. మళ్ళీ గుర్తు తెచ్చుకుంటాడు. ఇంకొక 2 నిమిషాలు ఆలోచించినా గుర్తొస్తుందా? గుర్తు రాదు. విల్ గో విత్ ద మైండ్ సెట్ దట్ ఓకే ఏ ఉండొచ్చు, రీసెంట్గా చదువున్నాను, గుర్తుంది, టెస్ట్లో కనిపించింది, డిన్నర్ చేసేటప్పుడు గుర్తొచ్చింది, డిస్కస్ చేసాము, ఇట్లా ఈ యొక్క పాజిటివ్ అజంప్షన్తో సో ఇక్కడ కూడా ఏనా బిలో బి పెట్టేసి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3కి వెళ్తాడు. క్వశ్చన్ నెంబర్ 3లో ఏబిసిడిలో ఈ ఎలిమినేటెడ్ డి, ఏబిసిలో మళ్ళీ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇలాంటి క్వశ్చన్స్ కొంతమంది స్టూడెంట్స్ పెట్టచ్చు, స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 ఉందనుకోండి ఏబిసిడిలో. సో క్వశ్చన్ చదువుతాడు, క్వశ్చన్ చదివిన వెంటనే ఆప్షన్స్ చూడడు. ఇది ఒక తెలియని కాన్సెప్టో తెలియని ప్రశ్న పడింది అనుకోండి, తెలీదు అనుకొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాడు. ఇలా మొత్తం 150 క్వశ్చన్స్ని సో 2.5 hours క్వశ్చన్ బై క్వశ్చన్ చదువుకుంటూ వెళ్తాడు. లాస్ట్లో బబులింగ్ చేస్తాడు. దిస్ ఈస్ యూజువల్లీ డన్ బై ద స్టూడెంట్. దిస్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ ఇన్ వెన్ ద ఎగ్జామ్ ఈజ్ హ్యావింగ్ నెగిటివ్ మార్క్. ఇది ఎవరైనా చేస్తున్నారంటే జస్ట్ పే అటెన్షన్ దట్ యూ నీడ్ టు చేంజ్ into 2-step procedure. What is meant by 2-step procedure? తను చెప్పినట్లు సార్ నాకు చూసిన వెంటనే క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ తెలుసు, 25 క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నాను, రిమైనింగ్ క్వశ్చన్స్ తెలియదు. క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే మీరేం చేయాలంటే సో మనకిచ్చిన టైంలో ఫాస్ట్ రీడింగ్ అంటాం. ఇక్కడ ఏంటంటే సో క్వశ్చన్ పేపర్ షల్ బి సాల్వ్డ్ ఇన్ 2 steps. ఇక్కడ ఏంటి ఒక స్టెప్పే. బై ద టైమ్ యూ కమ్ టు ద 150 క్వశ్చన్ ఎగ్జామ్ టైమ్ 2.5 hours అయిపోయి ఉండొచ్చు. ఎందుకు మధ్యలో మీరు బ్రెయిన్ స్కాచ్ చేసి గుర్తు తెచ్చుకొని అటెంప్ట్ చేస్తున్నారు అంటే యు ఆర్ వేస్టింగ్ సమ్ టైమ్ వేర్ యు ఆర్ హ్యావింగ్ డౌట్ ఆఫ్ మోర్ దెన్ 1 ఆప్షన్. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు ఏమనుకుంటారు 150 క్వశ్చన్స్ బబులింగే కదా, లాస్ట్లో బబుల్ చేద్దాము 10 minutes సరిపోతుంది అనేసి 2 hours 15 minutes కూడా మీరు క్వశ్చన్ పేపర్ మీదనే ఫోకస్ చేస్తుంటారు. లాస్ట్లో బబులింగ్ పెట్టుకునే వాళ్ళు దెర్ ఇస్ ఎ హై ఛాన్సెస్ దట్ ఒక్క క్వశ్చన్ సిరీస్ పక్కకి వెళ్ళినా 5 క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ పోతాయి. అంతే, మీరేం చేయలేరు అక్కడ. ఇది రిస్కీ ప్రొసీజర్. వాట్ ఈస్ మెన్ బై 2-step ప్రొసీజర్? స్టెప్ 1లో ఏం చేయాలంటే క్వశ్చన్ నెంబర్ 1 చూశాను, నాకు తెలీదు. దాని అర్థం తెలీదు అని చెప్పడానికి మీనింగ్ యూ నీడ్ టు రీడ్ ద క్వశ్చన్, యూ నీడ్ టు రీడ్ ద ఆప్షన్స్ కూడా చూసి ఏ స్టేట్మెంట్ కూడా ఎలిమినేట్ చేయకపోతే దాన్ని అన్నోన్ క్వశ్చన్గా కన్సిడరేషన్ చేస్తాం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ రీడింగ్ ద స్టేట్మెంట్ అండ్ అజ్యూమింగ్ దట్ యూ డోంట్ నో ద ఆప్షన్. యూ అండర్స్టాండ్ మై పాయింట్? సో క్వశ్చన్ చదివి ఆప్షన్స్ కూడా చదివి ఒక ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయకపోతే ఆ ప్రశ్న మాత్రమే అన్నోన్ అంటాం. ఈ అన్నోన్ క్వశ్చన్ని మనం ఇంటూ పెట్టేసుకుంటాం. ఎందుకు ఫస్ట్ క్వశ్చన్ అన్నోన్గా పెడుతున్నానంటే ఇట్స్ ఏ మెంటాలిటీ ఆఫ్ యువర్ సైకి. ఎగ్జామ్ చూసిన వెంటనే ఫస్ట్ 2 pages మీరు ఏమవుతుంది ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పాలిటీ లాగా ఉంటుంది కొన్నిసార్లు. మీరు అప్పుడే అజ్యూమ్ అయిపోతారు, ప్యానిక్ అయిపోతారు.
You need to realize that the question paper consists of not just 10 questions, there are remaining 150 questions. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు తెలుస్తుంది ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ వరకు ఈ లాజిక్ అనేది మనకి వర్క్ అవ్వదు. ఒక 10 రౌండ్స్ అయిన తర్వాత మనకి క్లారిటీ వస్తుంది. 11:30కో 12:30కే క్లారిటీ వస్తుంది. అవునా? వాట్ ఈస్ మెన్ బై నెక్స్ట్? ఇక్కడ చూడండి, నేను ఐఎమ్ నాట్ యూజింగ్ ద బ్రెయిన్, ఐ జస్ట్ రీడ్ ది స్టేట్మెంట్స్ కేర్ఫుల్లీ. స్టేట్మెంట్స్ కేర్ఫుల్గా చూశాను, ఆప్షన్స్ కూడా చదివి ఆప్షన్స్లో కూడా నేను ఏ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయలేకపోయాను, దాన్ని స్ట్రైక్ అవుట్ చేసేసాను. నెక్స్ట్ లెట్ మీ కంప్లీట్, దెన్ ఐ విల్ టేక్ ది ఆప్షన్స్ ఆర్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2లో అగైన్ నేను స్టేట్మెంట్స్ చదివాను. నౌ ఐఎమ్ హ్యావింగ్ ఏబిసిడి, జస్ట్ ఐ ఎలిమినేటెడ్ వన్ ఆప్షన్, జస్ట్ ఐ ఎలిమినేటెడ్ వన్ ఆప్షన్, స్టిల్ ఐ హ్యావ్ కన్ఫ్యూజన్ అమాంగ్ 3. ఏబిసిలో ఏదైనా కావచ్చు. దీన్ని నేను రౌండ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ మీరు థింక్ చేసి ఆన్సర్ గెస్ చేయకూడదు. అవునా? యూ ఎలిమినేటెడ్ జస్ట్ వన్ ఆప్షన్ బట్ స్టిల్ యూ ఆర్ హ్యావింగ్ 3 ఆప్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3లో మీరు ఏం చేస్తున్నారంటే, సో యూ హ్యావ్ రెడ్ ది ఆప్షన్స్ అండ్ యూ జస్ట్ ఎలిమినేటెడ్ 2 ఆప్షన్స్. యూ జస్ట్ ఎలిమినేటెడ్ 2 ఆప్షన్స్. యూ ఆర్ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ 2 ఆప్షన్స్. ఇక్కడ మళ్ళీ మీరు థింక్ చేసి ఏనా బీనా అని ఆలోచించకూడదు. ఎందుకంటే థింక్ చేసినా మీకు గుర్తురాదు. థింక్ చేసినా కానీ, ఇంకో 10 నిమిషాలు థింక్ చేసినా కానీ, దెర్ ఇస్ నో గ్యారంటీ దట్ యూ విల్ బి గెటింగ్ ద రైట్ ఆన్సర్. యూ షుడ్ నాట్ స్క్రాచ్ ద బ్రెయిన్ డ్యూరింగ్ ద ఎగ్జామ్. ఐ క్లియర్? సో ఇక్కడ ఏంటి, మీరు దీన్ని కూడా రౌండ్ ఆఫ్ చేసుకుంటారు. విల్ బి కమింగ్ బ్యాక్ టు ఆన్సర్ దిస్. సో 3 ప్రాబబుల్ క్వశ్చన్ అంటుంది. ఇదేంటిది? 3 ప్రాబబుల్, మీనింగ్ ఆన్సర్లో ఈ 3 ఆప్షన్స్లో ఏదో ఒకటి కరెక్ట్ అయి ఉండొచ్చు. మళ్ళీ ఇది డి కాకూడదు. 2 ప్రాబబుల్ అంటే ఏంటి? ఆన్సర్ సి డి మాత్రం కాదు, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆన్సర్ సి డి కాదు, ఏనో బీనో కావచ్చు. దాన్ని 2 ప్రాబబుల్ అంటారు. సో వాట్ ఈస్ మెన్ బై క్వశ్చన్ నెంబర్ 4? క్వశ్చన్ నెంబర్ 4లో మొత్తం చదివి ఆన్సర్ మాత్రం ఏనే, తిరుగులేదు. దాన్ని మనం 100% కాన్ఫిడెంట్ ఆర్ షూర్ షాట్ కావచ్చు, సో గన్ షాట్ కావచ్చు, ఏదైనా ఒక షాట్ కావచ్చు. ఇలా మొత్తం క్వశ్చన్ పేపర్ కంప్లీట్ అవ్వడానికి మీకు 2 అవర్స్లో టైం పట్టేస్తుంది. 2 అవర్స్లో కంప్లీట్ అయిపోవాలి పేపర్ లెంతీ రావచ్చు, మీడియం కావచ్చు, ఈజీ కావచ్చు. 2 అవర్స్లో యూ నీడ్ టు కంప్లీట్. ఫస్ట్ స్టెప్ యూ నీడ్ టు కంప్లీట్ సెగ్రిగేషన్. అయిపోయిందా? సెగ్రిగేషన్ అయిపోయింది. ఇక్కడ ఏదైతే 100% షూర్ షాట్, గన్ షాట్ అనుకున్నారో సైమిల్టేనియస్గా బబుల్ చేసేయాలి. యూ షుడ్ నాట్ పోస్ట్పోన్ బబ్లింగ్ ఆఫ్ 100% షూర్ క్వశ్చన్స్ ఫర్ ద సెకండ్ స్టెప్. ఐ క్లియర్? ఈ బబులింగ్ కూడా చాలామంది ఇలా ఓఎంఆర్ ఉంటే లోపల నుంచి రుద్దుతూ ఉంటారు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. బబ్లింగ్ ఆల్వేస్ హ్యాస్ టు బి ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్. ట్రై టు అండర్స్టాండ్ ద లాజిక్. ఈజీ టు బబుల్, యాక్యురసీ బాగుంటుంది, మీకు పెద్ద మిస్టేక్స్ అనేది కాదు. అది కింద నుంచి బొట్టు పెట్టుకుంటూ వెళ్ళారనుకోండి, అవ్వదు. సో ఫస్ట్ స్టెప్ అయిపోయిందా? ఫస్ట్ స్టెప్లో మీరు ఏం చేస్తున్నారు? యూ జస్ట్ సెగ్రిగేటింగ్ ద క్వశ్చన్స్. ఈ సెగ్రిగేషన్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్లో ఏం చేస్తామంటే మళ్ళీ దీన్ని చదవం. యూ షుడ్ నాట్ రీడ్ ది అన్నోన్ క్వశ్చన్. వాట్ ఇస్ మీన్ బై అన్నోన్ క్వశ్చన్? 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయలేకపోతే దాన్ని అన్నోన్ అంటాం. ఇట్ డజంట్ మీన్ దట్ జస్ట్ టాపిక్, ఇట్ డజంట్ మీన్ దట్ ద స్టేట్మెంట్. ఇట్ ఈస్ అబౌట్ నాట్ ఏబుల్ టు ఎలిమినేట్ వన్ ఆప్షన్ in the given 4 options. That question we need to categorize as unknown question. Next 2 probable kodam and 100% questions. 150 అంటే సో ఇక్కడ మీకు మొత్తం క్వశ్చన్ పేపర్ చదివితే ఇవి 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక మోడరేట్గా చదివి సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టే ఒక ఆస్పిరెంట్కి 80 క్వశ్చన్స్ అనేది మనకి తెలిసిన క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ నాకు తెలుసు అనుకున్న 80 క్వశ్చన్స్ ఉంటే ఈజ్ ఎ మెరిట్ స్టూడెంట్. 80 కంటే తక్కువ ఉంది, ఐ విల్ కమ్ టు ది అజంప్షన్. సో అంటే మీ యొక్క లాజిక్ తీసుకుంటే సో 80 క్వశ్చన్స్ తెలుసుంటుంది. ఈ అన్నోన్ క్వశ్చన్స్ మనకి 15 to 20 క్వశ్చన్స్ ఉంటాయి. 15 to 20 క్వశ్చన్స్ ఉంటాయి.
ఈ 2 ప్రాబబుల్ క్వశ్చన్స్ మనకి 40 to 50 ఉంటాయి. ఎన్నయ్యాయి ఇప్పటికి? 80 + 40 120 + 20 140. సో 10 to 15 క్వశ్చన్స్ అనేది 3 ప్రాబబుల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి 15 + 10 25 అవుట్ ఆఫ్ 150. మీరు మొత్తం అన్ని పుస్తకాలు చదివినా కానీ ఈ లాజిక్ అలానే ఉంటుంది. దెర్ ఇస్ నో గ్యారంటీ దట్ విల్ బి స్కోరింగ్ ఎంసెట్లో లాగా 160కి 160 ఇక్కడ కుదరదు. అలా అనుకుంటే మనకి 450కి 450 వచ్చినాలి కదా. 328 అంటే దాని గ్యారంటీ ఏంటి? అర్థమైందా? సో ఇక్కడ మనకి ఈ అన్నోన్ క్వశ్చన్స్ పెరుగుతున్నాయి అంటే, అన్నోన్ క్వశ్చన్స్ 20 కాకుండా 40 వచ్చాయంటే దాని అర్థం ఏంటి? సిలబస్ కంప్లీట్ అవ్వలేదని అర్థం. ఈ 2 ప్రాబబుల్ క్వశ్చన్స్ 40 కాకుండా కొంతమందికి ఇక్కడ 60 ఉంటుంది, 70 వచ్చి 2 ప్రాబబుల్ ఉంటుంది. వాట్ ఇస్ ద మీనింగ్? రివిజన్ అవ్వట్లేదు అతనికి. అంటే ఈ రెండు కలిపితే మనకేంటి? 130. అవునా? అతను 2 ప్రాబబుల్ క్వశ్చన్స్ షూర్ షార్ట్ క్వశ్చన్స్ ఈక్వల్గా ఉన్నాయి, లేకపోతే దగ్గరగా ఉన్నాయి. దాని అర్థం అతను చదవడానికి మీదనే ప్రయత్నిస్తున్నాడు. డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ తెలియట్లేదు, పాత ప్రశ్నలు సాల్వ్ చేయట్లేదు, లేకపోతే టైం సరిపోకపోవడం వల్ల రివిజన్ చేయలేదు. రివిజన్ చేస్తుంటే ఈ 70 కాస్త 30 అవుతాయి. అవునా? సో రివిజన్ ఇష్యూ వల్ల ఈ 2 ప్రాబబుల్ క్వశ్చన్స్ పెరుగుతాయి. రీడింగ్ చేయకపోతే అన్నోన్ క్వశ్చన్స్ పెరుగుతాయి. దానికి నో షార్ట్ కట్. అన్నోన్ క్వశ్చన్స్ ఎక్కువ అవుతున్నాయంటే దెర్ ఇస్ నో ఆప్షన్. అన్నోన్ క్వశ్చన్స్ ఎక్కువ అవుతున్నాయంటే దాని అర్థం ఏంటి? మన సిలబస్ కంప్లీట్ చేయలేదని. సిలబస్ కంప్లీట్ కూడా చేసి కూడా నాకు తక్కువ మార్కులు వస్తున్నాయి, ఈ ఫార్మేట్లో ఉన్నాను, నాకు 60 70 వచ్చి షూర్ షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అదే ఈక్వల్ నెంబర్ వచ్చి 2 ప్రాబబుల్ క్వశ్చన్స్ ఉన్నాయంటే యూ నీడ్ టు రియలైజ్ దట్ యు ఆర్ నాట్ గివింగ్ ప్రయారిటీ టు ద రివిజన్ ఆర్ యు ఆర్ నాట్ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఎగ్జామ్. ఇలాంటి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళు అగైన్ దే నీడ్ టు రివైజ్ దేర్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ or old question papers and previous test series questions, then only they'll get the clarity of the concept. ఇక్కడ ఎందుకు ఇవి మార్క్స్ పర్సంటేజ్ ఆఫ్ ద క్వశ్చన్స్ పెరుగుతాయంటే క్లారిటీ లేకపోవడం వల్లనే, అంతేగాని కాన్సెప్ట్ తెలియకపోవడం కాదు. క్లారిటీ లేకపోతేనే మనకి 2 ప్రాబబుల్ క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ నెక్స్ట్ తను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ ప్రశ్నలో నేను అటెంప్ట్ చేయాలా అటెంప్ట్ చేయకూడదు? మై స్ట్రాంగ్ సజెషన్ ఈస్ దట్ యూ నీడ్ టు అటెంప్ట్. సెకండ్ స్టెప్లో ఏం చేస్తున్నామంటే వీటిని టచ్ చేయం. ఏ అన్నోన్ క్వశ్చన్స్ ఉన్నాయి వాటిని టచ్ చేయం. 3 ప్రాబబుల్ క్వశ్చన్స్ టచ్ చేయం. 2 ప్రాబబుల్ క్వశ్చన్స్ కళ్ళు మూసుకొని అటెంప్ట్ చేయాలి. మళ్ళీ వెళ్ళి క్వశ్చన్కి వెళ్ళి ఇదా అదా అనేసి మీరు ఆలోచించిన ఆశాభంగం. యూ టెస్ట్ ఇట్. అదే మన ప్రాబబిలిటీ థియరం. సో బ్యాగ్ కన్సిస్ట్ ఆఫ్ 4 balls, గ్రీన్, ఎల్లో, రెడ్ అండ్ వైలెట్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ 2 balls వితౌట్ రీప్లేసింగ్ అనేది మనం చదివాం కదా. ఎవరైతే ఎంపీసీ ఉంటారో అది ప్రాబబిలిటీ థియరీ అప్లికబుల్ అవుతుంది, 100% అవుతుంది. ఇక్కడ కంపల్సరీ 50 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, 25 కరెక్ట్ అవుతాయి, 25 ఇన్కరెక్ట్ అవుతాయి. 2 ప్రాబబిలిటీ లాజిక్ అంటేనే 50 క్వశ్చన్స్లో ఎన్ని కరెక్ట్ అవుతాయి? 25 ఇన్కరెక్ట్ అవుతాయి. 25 కరెక్ట్ అయితే ఎంత స్కోరు? 25 మైనస్ 25/3 ఎంత? 25 మైనస్ 8 ఎంత? 17. అంటే +17. If I don't attempt this 50 questions or 40 questions, you are losing the score. మీరు ఏమంటారంటే ఇవి మీరు ఏం చెప్తారంటే, సార్ నాకు 2 ప్రాబబుల్స్ పెట్టడం వల్ల నాకు నెగిటివ్ స్కోర్ ఎక్కువ అయిపోయింది అంటారు. ఇన్ఫ్యాక్ట్ యు ఆర్ బ్లేమింగ్ దిస్ శాంపుల్, నాట్ దిస్ శాంపుల్. 80 క్వశ్చన్స్ యు ఆర్ అజ్యూమ్డ్ దట్ యు నో 100% కరెక్ట్లీ. ఇక్కడ నెగిటివ్ ఎక్కువ అవడం వల్ల ఇక్కడ కాంప్రమైజ్ అవుతుంది, కానీ ఇక్కడ నెగిటివ్ అయ్యి ఇక్కడ కాంప్రమైజ్ అవ్వదు. ఐ క్లియర్? 80 మీరు 100% షూర్ అనుకొని పెడుతున్నారు. దాని అర్థం ఏంటి? 80 కరెక్ట్ అవ్వాలి. ఇక్కడ ఎఫిషియన్సీ ఆఫ్ యువర్ బ్రెయిన్ అనేది అట్లీస్ట్ 90% ఉండాలి, 100% అవ్వదు. నేను అనుకుంటున్నాను ఆ టైంలో 100% ఐఎమ్ షూర్ దాట్. సో ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ఆప్షన్ ఏ. కానీ మీరు ఆప్షన్ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆప్షన్ ఏ ఉండాలి. ఈ 80 క్వశ్చన్లో 90% ఎఫిషియన్సీ అంటే ఎన్ని క్వశ్చన్స్ రైట్ అవ్వాలా?
ఎస్ 72 కంపల్సరీ అవ్వాలి. దట్ ఈస్ ద సిస్టమ్, దట్ ఈస్ ద మెరిట్ సిస్టమ్. ఈ 90% కాకుండా 70%కి వెళ్ళారు అనుకోండి, ఇఫ్ యువర్ బ్రెయిన్ ఈ 70% సిస్టమ్, అప్పుడు ఏమవుతుంది? 70% ఆఫ్ 80 56. అంటే 56 కరెక్ట్ అవుతుంది, ఇంకా 14 24 యా 24 ఇన్కరెక్ట్ అయ్యాయి. ఈ 24 ఇన్కరెక్ట్ అవ్వడం వల్ల ఇక్కడ కాంప్రమైజ్ అయిపోతుంది మీకు. మీరేం చెప్తారంటే, సార్ ఇవి 2 ప్రాబుల్ క్వశ్చన్స్ పెట్టడం వల్ల నాకు నెగిటివ్ మార్కింగ్ అయిపోయిందని చూస్తుంటారు. ఐఎమ్ 100% షూర్ దట్ మీరు కానీ చేస్తే ఇది ఎక్కడ మీకు కాంప్రమైజ్ అవ్వదు, ఇక్కడ మీకు కాంప్రమైజ్ అవ్వదు. ఎక్కడైతే మీరు షూర్ షాట్ అనుకొని పెడుతున్నారో అక్కడ షూర్గా 90% ఎఫిషియన్సీ ఉండాలి. అక్కడ మీకు క్వశ్చన్ ఆఫ్ డౌట్ సింపుల్గా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ డౌట్ వచ్చినా కానీ అది 2 ప్రాబుల్కి వెళ్ళిపోతుంది. అక్కడ కూడా మీరు ఇది అయ్యి ఉండొచ్చు అనే లాజిక్ కానీ షూర్ షాట్ కింద కానీ అప్లై చేశారంటే యు ఆర్ ఇంక్రీజింగ్ ద నెగిటివ్ మార్క్. ఇట్స్ వెరీ సింపుల్, ఇట్స్ వెరీ సింపుల్. సో ఫస్ట్ స్టెప్ యు ఆర్ జస్ట్ గోయింగ్ త్రూ ద క్వశ్చన్ పేపర్. తెలిసిందా క్వశ్చన్, తెలుసా తెలీదా అంతే. ఒక స్టేట్మెంట్ ఉంది, అది నాకు తెలుసా తెలీదా, 100% ఆనెస్టీ. సో హూ ఈస్ ద పర్సన్ హూ ఈస్ ద సింబల్ ఆఫ్ ఆనెస్టీ? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ? మనం చెప్తా ఉంటాం కదా ధర్మరాజు. అలా మీకు ఇక్కడ 100% మిమ్మల్ని మీరు మోసం చేసుకోకూడదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీ మైండ్ ఎప్పుడు పాజిటివ్ సైడ్ లాగేస్తుంటుంది. నాకు తెలుసు, చదివాను, గుర్తుంది, గుర్తొస్తూ ఉంది, రీసెంట్గా చదివాను, పేపర్లో చదివాను, ఫ్రెండ్ చెప్పాడు. ఇది కాదు, నీకు తెలుసా తెలీదా? వాట్ ఈజ్ మై నేమ్? వాట్ ఈజ్ మై నేమ్? వాట్ ఈస్ ద ప్రూఫ్? మీరేమైనా నా ఆధార్ కార్డు చూసారా? చూడలేదు కదా. దాట్ ఈస్ ఆనెస్టీ. యు అండర్స్టాండ్ మై పాయింట్? సో అంత ప్రిసైజ్నెస్ మీ యొక్క ప్రిపరేషన్లో క్లారిటీ రావాలి. సో నా పేరు మీకు తెలీదు అనుకుంటున్నారు, అవునా? సో మీరు చదివిన అంత పర్సెంట్ ఆనెస్టీ ఉంటేనే మీ యొక్క 90% ఎఫిషియన్సీ వెళ్తుంది. అనుకోని కానీ మీరు ఆప్షన్ కానీ బబుల్ చేస్తారంటే దాని అర్థం యు ఆర్ ఇంక్రీజింగ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ సక్సెస్ ఈస్ రెడ్యూస్డ్. జస్ట్ క్లాసిఫికేషన్ అంతే. ఇప్పుడు చూడండి, మీరు ఇంతవరకు చదువుంటారు, ఏ క్వశ్చన్ పేపర్ అయినా తీసుకోండి, ఏ క్వశ్చన్ పేపర్ అయినా తీసుకోండి, మన స్టేట్మెంట్ చదువుతాం, స్టేట్మెంట్ కరెక్ట్ అయింది అంతే. ప్రతి స్టేట్మెంట్ నీకు తెలియాలని లేదు. 4 స్టేట్మెంట్స్ ఇచ్చుంటాము, 5 స్టేట్మెంట్స్ ఇచ్చుంటాము, 2 ఇచ్చుంటాము, లేకపోతే డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది. ఇచ్చిన స్టేట్మెంట్స్లో నీకు ఎన్ని తెలుసు అంతే. ఏబిసి స్టేట్మెంట్స్ 1 2 3 ఉంది, 1 2 3 4 ఉంది. ఫస్ట్ స్టేట్మెంట్ చదివాను, సో స్టేట్మెంట్ కరెక్ట్. ఫోర్త్ స్టేట్మెంట్ చదివాను, థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఐఎమ్ నాట్ షూర్ వెదర్ కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్. ఆ లాజిక్ అనేది టిక్ పెట్టుకొని కింద ఆప్షన్స్ చూసుకోవాలి అంతే. అర్థమైందా? అలా నెగిటివ్ మార్కింగ్ చేయాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో దెర్ ఇస్ నో గ్యారంటీ దట్ యూ విల్ బీ ఓన్లీ గోయింగ్ బై యువర్ నాలెడ్జ్. చాలామంది ఉంటారు, నాకు తెలిస్తేనే పెడతా, 2 ప్రాబబుల్ క్వశ్చన్స్ టచ్ చేయను ఉంటారు వాళ్ళు. సో వాట్ అబౌట్ 3 ప్రాబబుల్ క్వశ్చన్స్ అట్ దిస్ జంక్షన్? మీకు ఇది కంట్రోల్ వచ్చిన తర్వాతనే 3 ప్రాబబుల్ చేయాలి. ఈ 3 ప్రాబబుల్ క్వశ్చన్స్లో కొంత కేర్ఫుల్గా ఉండాలి. సార్ ఇక్కడ అటెంప్ట్ చేయొచ్చా చేయకూడదా? 3 ప్రాబబుల్స్ హ్యాస్ టు బి అటెంప్టెడ్ ఇన్ ద మల్టిపుల్స్ ఆఫ్ 3 ఓన్లీ. In the multiples of 3 only. Assume that you have 13 questions, 3 probable questions. How many questions you need to attempt? 12 only. అంటే ఇక్కడ 3 probable questions ఏంటంటే ఫస్ట్ ఇన్కరెక్ట్ అవుతుంది, మళ్ళీ ఇన్కరెక్ట్ అవుతుంది, లాస్ట్లో కరెక్ట్ అవుతుంది. దట్స్ ద మీనింగ్. ఒక బ్యాగ్లో 3 బాల్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద రెడ్, బ్లూ, గ్రీన్ ఉంది. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ రెడ్ బాల్? 1/3. అంటే ఫస్ట్ టైం తీస్తానే నీకు రెడ్ బాల్ రాదు. ఫస్ట్ గ్రీన్ వస్తుంది, మళ్ళీ ఎల్లో వస్తుంది, మళ్ళీ రెడ్ వస్తుంది. సో దట్స్ ద రీజన్ దట్ ఇఫ్ దెర్ ఆర్ మోర్ 3 ప్రాబబుల్ క్వశ్చన్స్ యూ నీడ్ టు అటెంప్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 3 ఓన్లీ. ఇప్పుడు చూడండి, 13 క్వశ్చన్స్ 3 ప్రాబబుల్ క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, నేను 12 అటెంప్ట్ చేశాను. 12 ఎన్ని కరెక్ట్ అవుతాయి? 4 కరెక్ట్ అవుతాయి, 8 ఇన్కరెక్ట్ అవుతాయి. అంతేనా? 4 - 8/3 పాజిటివా నెగిటివా?
4 minus 8 by 3 పాజిటివ్ 1 అంతేనా 1.33 అనేది యాడ్ అవుతుంది. సో దిస్ 1.33 మార్క్స్ విల్ ఆల్సో డిసైడ్ వెదర్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ డిప్యూటీ తహసీల్దార్ ఆర్ నెక్స్ట్ సర్వీస్. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇది ఇట్ విల్ వర్క్, ఐఎమ్ సెయింగ్ దట్ ఇట్ విల్ వర్క్ ఇఫ్ యూ ప్రాక్టీస్ ఓన్లీ. ఇమీడియట్గా మీకు రాదు. సో ఇమీడియట్గా ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మీరు ఈ టేబుల్ అనేది వేసుకోవాలి. మీరేం చేస్తుంటారంటే, సో ఎన్ని కరెక్ట్ అయినాయి ఎన్ని ఇన్కరెక్ట్ అయినంత వరకే అనాలిసిస్ చేస్తుంటారు. అది కాదు అనాలిసిస్. అనాలిసిస్ అంటే మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సో మీకు డైరెక్ట్ 100% షూర్ షార్ట్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, 2 ప్రాబుల్ ఎన్ని ఉన్నాయి, 3 ప్రాబుల్స్ ఎన్ని ఉన్నాయి, 4 ప్రాబుల్స్ అంటే అన్నోన్ క్వశ్చన్స్ అనేది మీరు రాసుకోవాలి. సో మీకు అయిపోయిన వెంటనే ఈ బోర్డు కానీ చూసినాం అనుకోండి, 80 అటెంప్ట్ చేశాను, నాకు ఎన్ని కరెక్ట్ అవ్వాలి, 90% ఎఫిషియన్సీ అయితే 72 కరెక్ట్ అవ్వాలి, 8 ఇన్కరెక్ట్ అవ్వాలి. ఇదేంటిది అటెంప్టెడ్, కరెక్ట్, ఇన్కరెక్ట్. ఇక నేను 20 క్వశ్చన్స్ వదిలేస్తున్నాను, దాని అర్థం కరెక్ట్ 0, ఇన్కరెక్ట్ 0 అంతేనా, వదిలేస్తున్నాను. అంటే మనం అటెంప్ట్ చేయట్లేదు ఇది, సారీ. 3 ప్రాబుల్ క్వశ్చన్స్ ఐఎమ్ టేకింగ్ 13లో ఉన్నాయి, నేను అటెంప్ట్ చేసిందేమో 12. ఎన్ని కరెక్ట్ అవుతున్నాయి, 4, 8. 2 ప్రాబుల్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి, ఐఎమ్ టేకింగ్ 60. ఓకే, 60 ఎంత అవుతుంది, 140. 140 + 12 అయిపోతుంది, ఈవీఎం లెక్క అయిపోతుంది. వై పీపుల్ ఆర్ క్రిటిసైజింగ్ అబౌట్ ఈవీఎం? ఈవీఎంలో మన జనరల్ ఓట్సే ఉంటాయి, అంతేగాని సర్వీస్ ఓట్స్ ఇంక్లూడ్ చేయలేదు. సర్వీస్ ఓట్స్ ఎన్ని ఉన్నాయి, ఆల్మోస్ట్ 4 lakhs ఓట్స్ సర్వీస్ ఓట్స్ అయినాయి కదా. అవి యాడ్ చేయకుండా ఈవీఎంలో వచ్చినాయి టోటల్ పోల్స్ ఈవీఎంలో కంటే ఎక్కువ పోలైన ఒక ఇర్లాజికల్ స్టేట్మెంట్స్ పాస్ చేశారు. గుర్తుందా మీకు, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. సో ఈ టు సో 50 ఐఎమ్ టేకింగ్. కెన్ యూ టేక్ 50 ఆర్ 40? ఇప్పుడు చూడండి స్కోర్ ఎంత, 72, 96. నెగిటివ్ ఎంత, 36/3, 12, 84. దీన్ని నేను 110కి తీసుకెళ్ళాలి. ఏం చేయాలి చెప్పండి, దీన్ని నేను 110కి తీసుకెళ్ళాలి. ఎక్కడ పెంచాలి, 100% ఓన్లీ. 100% 80 కాస్త మీరు ఎంత పెంచాలా, 100కి పెంచాలి. అంటే 20 పెంచుతున్నాం, అప్పుడు ఇక్కడ 20 పడుతుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ ఎంత ఉందో చూసుకోండి. ఈచ్ టెస్ట్కి 10 పెంచుకుంటే వెళ్ళాలి, ఒకేసారి పెరగదు. ఈ లాజిక్లో కానీ మీరు ఎక్కడున్నారో చూసుకున్నారా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము 120, మనం ఎన్ని పెట్టాము ఇక్కడ, 132 పెట్టాము, 18 పెట్టలేదు, అటెంప్ట్ చేయలేదు. 15 to 18 క్వశ్చన్స్ కంపల్సరీ ఉంటుంది. డోంట్ వరీ అబౌట్ దిస్ 15 to 18 క్వశ్చన్స్, వరీ అబౌట్ 100% క్వశ్చన్స్ అండ్ 2 ప్రాబుల్ క్వశ్చన్స్. ఈ 2 ప్రాబుల్ క్వశ్చన్స్ పైకి వెళ్ళాలంటే ఏం చేయాలా? నౌ యూ అండర్స్టాండ్ మై లాజిక్ ఆఫ్ గివింగ్ ప్రయారిటీ టు ద రివిజన్. ఇది చార్ట్ వేసుకోవాలి కంపల్సరీ. ఎగ్జామ్ అయిన వెంటనే మీరు చార్ట్ వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు పడుతుంది. మీరు చార్ట్ వేసుకున్నారనుకోండి, మీ యొక్క మొత్తం బయోడేటా ఇక్కడ వచ్చేస్తుంది. ఎవరు చూపించినా తెలిసిపోతుంది. మీరు ఎక్కడున్నారు, ఇక్కడ మీకు ఇక్కడ తక్కువ వచ్చాయనుకో, 80 పెట్టేసి ఇక్కడ వచ్చాయనుకోండి, 60 వచ్చాయంటే దాని అర్థం యువర్ సిస్టమ్ ఎఫిషియన్సీ ఎంత, 60/80. 60/80 ఏంటి ఎంత, 75% ఎఫిషియన్సీ, 3/4 ఎఫిషియన్సీ. 90% ఎఫిషియన్సీ కంపల్సరీ రావాలి. సో ఇట్ మీన్స్ వాట్ ఈస్ మెన్ బై 90% ఎఫిషియన్సీ ఈస్ దట్ క్లారిటీ ఆఫ్ యువర్ కాన్సెప్ట్. అంటే ఎంత చదివామనేది కాదు, ఇంతలో ఎంత క్లారిటీ ఉందనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ టేబుల్ నోట్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. నో ఇట్స్ రైట్ టైం. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఏదైతే
రివిజన్ చేస్తున్నారు, రివిజన్ అయిపోయిన తర్వాత ఈ టేబుల్ కానీ మీరు రాసుకుంటూ వెళ్ళారంటే మీకు తెలిసిపోతుంది మీరు ఎక్కడ ఎందుకు నెగిటివ్ మార్కింగ్ పెరిగిపోతుంది. ప్రతిసారి యూ విల్ బి బ్లేమింగ్ దిస్ వన్ ఓన్లీ. ప్రతిసారి మీరు అదే మీకు కొంప ముంచుతుంది. ఏదైతే కరెక్ట్ అని పెడుతున్నారో అక్కడ మీరు టెంప్టేషన్ ఎక్కువ ఉంటుంది. నాకు తెలుసు, చదువునాను, గుర్తుంది అనే ఒక పాజిటివ్ మైండ్ సెట్తో వెళ్తుంటాం. ఆమె క్లియర్? ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? సో దిస్ లాజిక్ విల్ వర్క్. వీ యూజ్ టు టీచ్ ఫర్ యూపీఎస్సీ చెప్తాం, ఎందుకంటే యూపీఎస్సీలో అన్ఎక్స్పెక్టెడ్ పేపరు ఎంత చదివామనేది కాదు, 2 hours టైంలో ఎలా కంట్రోల్ చేస్తాం పేపర్ అనేది మనకి డిసైడ్ అవుతుంది. అది 3 attempts 4 attempts ఇంటర్వ్యూకి వెళ్ళావా, సర్వీస్ వచ్చింది, డజంట్ మ్యాటర్. హౌ యూ రెగ్యులేట్ ద క్వశ్చన్ పేపర్ డ్యూరింగ్ ద 2 hours ఇస్ మ్యాటర్స్. సో ద సేమ్ వీ హ్యావ్ నెగిటివ్ మార్కింగ్. మనకి ఇప్పుడు గ్రూప్ 2 పేపర్ కూడా యూపీఎస్సీ లెవెల్కి వెళ్ళిపోయిందండి, అవునా? యూపీఎస్సీలో కొంతవరకైనా ప్రిడిక్షన్ ఉంది, కానీ ఇప్పుడు గ్రూప్స్ పేపర్, గ్రూప్ 1 గ్రూప్ 2 పేపర్ కూడా అలానే వెళ్ళిపోయింది. ఒక స్టాండర్డ్ లేదు, ఒక టెంప్లెట్ లేదు, ఒక వెయిటేజ్ లేదు, వాళ్ళ ఇష్టం ఎలా అయినా అడగచ్చు. సో అది ఎప్పుడు మీకు అడ్వాంటేజ్ అవుతుందంటే ఇఫ్ యు నో ద స్ట్రాటజీ ఉంది. లేకపోతే ఏమవుతుందంటే ఫస్ట్ 2 pages చూసామనుకోండి, 2 pages చూసిన వెంటనే మీకు అన్నోన్ క్వశ్చన్సే పెరిగాయి అనుకోండి, మీకు ఆల్రెడీ మైండ్ సెట్ అయింది కదా. మొత్తం 150లో 18 తెలియకపోయినా 4 పేజీలు ఒక్క క్వశ్చన్ కూడా పెట్టకపోయినా పర్లేదు. లేకపోతే ఏమవుతుందంటే దోస్ స్టూడెంట్స్ హు ఆర్ అటెంప్టింగ్ ఓన్లీ 1 step మెథడ్ దే విల్ ప్యానిక్. ఇంకా ఏం చేసేవాళ్ళం అంటే ఫస్ట్ 50 నెక్స్ట్ 50 చేయించేవాళ్ళం. ఇప్పుడు 150 ఉంటుంది కదా, ఫస్ట్ మీరు 150 చేసుకొని మళ్ళీ మీకు రెగ్యులేట్ చేయడం కోసం సో 50% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా టేబుల్ వేపిస్తాం. ఏమవుతుందంటే కొంతమంది ఎక్కువ అన్నోన్ క్వశ్చన్స్, 2 ప్రాబబుల్ క్వశ్చన్స్ అయింది అనుకోండి, ఈసారి అయిపోయిందనేసి దిద్దేసి వచ్చేస్తారు. ఏపీఎస్సీ గ్రూప్ 1 అలా చేస్తారు కొంతమంది, ఇంక లేదులే అయిపోయిందనేసి. సో దాని అర్థం క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్గా వెళ్ళి డిఫికల్టీ వెళ్ళిందంటే యూ నీడ్ టు రెగ్యులేట్ ది నెంబర్ ఆఫ్ అటెంప్టెడ్ క్వశ్చన్స్. దట్ లాజిక్ విల్ వర్క్. ఈజీగా వచ్చినా కానీ మీకు రెగ్యులేషన్ అవుతుంది. సో ఫస్ట్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ 150 క్వశ్చన్స్, దెన్ యూ కమ్ టు ద 75 క్వశ్చన్స్ వేసిన వెంటనే మీరు టేబుల్ వేసుకోవాలి. మీకు అప్పుడు తెలిసిపోతుంది, ఎస్ ఐఎమ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. అప్పుడు మీరు ఎగ్జామ్లో కూడా మీరు మీ యొక్క థాట్ ప్రాసెస్ అనేది కమాండ్ చేస్తారు, చేసిన వాళ్ళకి సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ వన్స్ అగైన్. వెన్? ఎగ్జామ్ డేట్ వచ్చే ముందా? లేదు, మళ్ళీ ఈ వీక్లో మళ్ళీ ఇంకోసారి కలుద్దాం. సో ఏదైనా మీకు డౌట్స్ ఉంటే ఒక గూగుల్ ఫామ్ పెడతాం. స్పెసిఫిక్ డౌట్ ఏదన్నా ఉంటే యూ కెన్ రైజ్ ద డౌట్. అంటే మీకు మళ్ళీ కొన్ని ధర్మ సందేహాలు ఉంటాయి కదా, సో ఏపీ హిస్టరీ గుర్తుండట్లేదు, ఈ బుక్ సరిపోతుందా, ఆ బుక్ సరిపోతుందా అని మీకు ఇవి ఉంటుంది. సో రేపు కానీ వెళ్ళిన కానీ గూగుల్ ఫామ్ పెడతారు. అటెంప్ట్ చేసిన వాళ్ళకి ఒక 2 hours నేను ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాము. వీలైతే మా సబ్జెక్ట్ టీమ్స్ కూడా ఉంటారు, మీరు వచ్చి అడగచ్చు. ఆన్లైన్ స్టూడెంట్స్, సో ఐ విష్ సో దిస్ టైమ్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ రివిజన్ అండ్ రీడింగ్. అప్లికబుల్ అవుతుంది, ఏ పేపర్ అయినా మీకు అప్లికబుల్ అవుతుంది. మెరిట్ పేపర్కి క్వాలిఫైయింగ్ పేపర్కి తేడా ఏం లేదు కదా, డిసైడ్ అవుతుంది. సో యూ టెల్ మీ వాట్ ఈస్ ఆల్టర్నేటివ్, ఐ విల్ యాక్సెప్ట్. యా, ఇట్ విల్ వర్క్. ఇది మెరిట్ క్వాలిఫైయింగ్ పేపర్ అనేది, సో దాంట్లో ఏమి ఇక్కడ డిస్క్రిమినేషన్ ఏమి ఉండదు. సో ద బాటమ్ లైన్ ఈస్ దట్ దిస్ టేబుల్ విల్ రెగ్యులేట్ యువర్ పేపర్, అంతే. అంటే ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తుంటారు, యూ హ్యావ్ టు బి డ్రైవర్ ఇన్ ద డ్రైవర్ సీట్ అని, యూ షుడ్ నాట్ బి ఏ కండక్టర్. కండక్టర్ కంట్రోల్ ఉండదు కదా, విజిలేషన్ కానీ డ్రైవర్ ఆపాలని రూల్ లేదు. సో యూ నీడ్ టు కమాండ్ ద పేపర్, పేపర్ షుడ్ నాట్ కమాండ్ యూ. సో దట్స్ ద ఓన్లీ వే I can say this is the existing way. ఏదైనా ఆల్టర్నేటివ్ ఉంటే tell me, I'll also learn, I'll teach to the other students. Thank you so much.